30:20 క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి ప్రభా, అయా ప్రపంచం అంతగా కూడా ప్రభా, అయ్యా నేను ఎంతగా నీ దేవుని ఆరాధిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా సర్వోన్నతమైన స్థలముల మీద దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్నావు ప్రభా. మా కొరకు జన్మించిన దేవా, మనసించిన దాన్ని వెలికి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా పాటలతో ఆరాధనలో ప్రభా, అయ్యా ఈ యొక్క తీయనాల అధ్యాయం మత్తయి సువార్త ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రములు. అయ్యా నీ జననముతో మేము ఇప్పుడు బోధించుకుంటున్నా, మెచ్చుకుంటున్నా. నీ కృపని హస్తం మాకు తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరి నింపి అత్యానంద భరితులుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఓకే, అందరికి హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఏ కుటుంబంలోనైతే సంతోషము సమాధానం ఉంటుందో, ఏ బిడ్డల మధ్య సంతోషము సమాధానం ఉండి వాళ్ళు హ్యాపీగా దేవుని ఆరాధిస్తారు, దట్ ఈస్ ద రియల్లీ క్రిస్మస్. తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. చాలా మంది భక్తుల ద్వారా మనం వింటున్నాం క్రిస్మస్ సందేశం. ఈ రోజున నేను చెప్పే సందేశం ఏంటంటే, మనం చదువుకున్న పాఠ్యాంశంలో యేసుక్రీస్తు జన్మ విధానము ఏ విధంగా ఉన్నదో అక్కడ రాయబడింది. క్రీస్తు యొక్క జన్మము ఎలాగ రాయబడింది? యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యమర్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టిను. ఇది జన్మ వృత్తాంతంలో ఉన్న గొప్ప భాగ్యం. అసలు ఎవరు దేవుడు, అసలు యేసు దేవుడా అనేది ప్రపంచం ఈ రోజున ప్రశ్న వేస్తుంది. ఒక 9 దేశాల్లో ఉన్న ప్రజలు, ఒక 7 దేశాలు ముస్లిం కంట్రీస్, 2 దేశాలు హైందవ కంట్రీస్, మిగతా దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ఎలుగుతో నింపబడిన ప్రజల్లో దేశం తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా మనం ఏంటంటే క్రిస్మస్ అంటే ఒక్క రోజు చేసుకుంటాం. 25వ తారీఖున డిసెంబర్ 25 క్రిస్మస్ అనుకుంటాం, కానీ అది యాక్చువల్ గా లోకంలో ఉన్న వారికి డిసెంబర్ 25 ఒక్కరోజు క్రిస్మస్. తెలుసుకోవాలి. మనకు రోజు క్రిస్మసే. హల్లెలూయా. మనం రోజు షూట్ వేసుకోవచ్చు, రోజు పట్టు చీర కట్టుకోవచ్చు. మనకి ఎందుకంటే అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని, విడుదలని దేవుడు మీకు ఇచ్చాడు, విమోచనని దేవుడు ఇచ్చాడు. తెలుసుకో, ఇశ్రాయేలుకు ఇచ్చిన భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అదే జకర్యా ఆయన స్తుతిస్తూ 1వ అధ్యాయం లూకా 68-69 వచనాలు, ఇశ్రాయేలుకు విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పి ప్రభువుని స్తుతించుడు అని
ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఏంటంటే అసలు క్రిస్మస్ లో ఉన్న గొప్ప సంతోషం ప్రపంచం అవును ఇశ్రాయేలు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. ఆమేన్ హల్లెలూయా. ఆయన తన ప్రజలకి ఈ విధంగా 2024 సంవత్సరాల క్రితము యూదయ బెత్లెహేము దేశంలో కన్యమరి గర్భమున ఆయన జన్మించి దర్శనమిచ్చి ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ప్రజలకు విమోచన, విడుదల కలగజేశాడు. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా దేవుడి కుమారుడికి లోకానికి రావడానికి ఆయన మన మానవ దేహాన్ని కలిగి వచ్చాడు. మనిషి యొక్క రూపంలో వచ్చాడు, మట్టి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. గొప్ప దేవుడి కుమారుడై ఆయన ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. క్రిస్మస్ మీన్స్ ద క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్. చెప్పండి, ద క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే క్రిస్మస్ ఎందుకు ఈ లోకంలో జరుగుతుందంటే ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు నిర్మించారు. సెకండ్ వన్, ద క్రిస్టమల్ ఫెస్టివల్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఏంటంటే ఆయన రక్షణను ప్రజలకు ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం చదువుతున్నాం యేసు రక్షకుడు. యేసు అని అంటే చెప్పండి, రక్షకుడు, రక్షించేవాడు. నిజంగా ఆయన జన్మములో చరిత్ర ఉంది, ఆయన జన్మములో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన జన్మము చాలా అద్భుతమైనది, ఆయన జన్మము చాలా విలువైనది. ఇంకా ద క్రిస్టమస్ ఫెస్టివల్ ఆఫ్ లవ్. లవ్ అంటే ప్రేమ. ఆ ప్రేమను యేసు ఏం చేసిందంటే అగాపేగా మార్చి ఈ లోకానికి వచ్చారు. అగాపే అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ. చెప్పండి, దేవుని ప్రేమ అంటే లోకములో ఏ ఒక్కరు నశించక ఆయన కుమారుని లోకానికి ఇవ్వడానికి ఆయన ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం ప్రేమలో వేయాలి, అభివృద్ధి పొందుడు నుండి చివరికి నిలిచేది కూడా ప్రేమే, శ్రేష్టమైనది కూడా ప్రేమే. ఆ ప్రేమకు ప్రతిరూపం ఎవరంటే యేసు, జీసస్, యేసయ్య. నిజంగా మనం వచ్చిన క్రిస్మస్ ఏంటంటే ఆయన ప్రేమను ఇతరులకు పంచటం. ఆయన ఏ విధంగా అయితే క్షమించడం, మన ఇతరులను క్షమించడం. అంతేకాకుండా ఆయన ఏదైతే సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చారని చెప్పారో సమాధానం కలిగి ఉన్నప్పుడే మనం ఎంత సెలబ్రేషన్ చేసినా, ఎంత లవ్ ఫీస్ట్ చేసినా, లేకపోతే ఎంత పిండి వంటలు చేసుకున్నా, ఎంత కాస్ట్లీ బట్టలు కట్టుకున్నా అందులో ఏం కనపడాలి? యేసయ్య ప్రేమ కనపడాలి, యేసయ్య క్షమాపణ కనపడాలి, సమాధానం కనపడాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ప్రణాళికాబద్ధంగా పుట్టాడు. ఏదో మామూలుగా అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా ఈజీగా రాలేదు. ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు. ఏంటి ఆ ప్రణాళిక అంటే ప్రవక్తలు ప్రవచించారు, ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఎలాగయ్యా ప్రవక్తలు ఏం చేశారు? యేసుక్రీస్తు లోకంలో జన్మించక క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ప్రవచించాడంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడని అర్థం. అల్లుడిగా అలాగా ప్రణాళికబద్ధంగా పుట్టాడు, ఒక ప్లాన్ గా పుట్టాడు. అంటే ఆయన చిత్తం లేకుండా ఆ ప్రజల మధ్యకి రావడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ లోకానికి కన్యమరి గర్భంలో జన్మించాడు. నిజంగా ఒక యవనస్తురాలు కన్యను ఇంగ్లీష్ లో ఏమంటారంటే VERGIN, వెర్జిన్ అంటే కన్యక. అంటే యూత్ కాదు, అటు మ్యారేజ్ అయిన స్త్రీ కూడా కాదు. అంటే పెళ్లికి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధంగా ఉంది. ఇంకా వివాహం కాకముందు ఆమె జీవితాన్ని యూత్ టైం కాకుండా యూత్కును వివాహానికి మధ్య ఉండేంత ఏజ్ ని ఏమంటారంటే మ్యారేజ్ కు ముందు వెర్జిన్ అంటారు. ఏమంటారు చెప్పండి? కన్యక అంటారు, వెర్జిన్. అంటే ఒక ప్రపంచంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఈమెను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? అసలు మరియకు ఆయన జన్మించే కారణం ఏంటి? కొంతమంది మరియలు నేను బయటకు తీసుకొచ్చాను బైబిల్ నుంచి. చూడండి ఎంతమంది మరియలు ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా కొంతమంది మరియలు దేవుడు ఎన్నుకున్నారు, కానీ కొంతమంది మరియలు ఉన్నారు కానీ ఎన్నుకున్నది ఒక్కళ్ళే. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ ప్రభు నిన్నే ఎన్నుకున్నాడు, నన్నే ఎన్నుకున్నాడు. ఇక్కడ ఎన్నుకున్న ఎన్నిక పరలోకంలో కూడా చెల్లుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, మరియలు కన్య మరియ. ఎవరు చెప్పండి? మనం చదువుకున్న వాక్యంలో ఉన్న ఆ పేరు కన్య మరియ. రెండవ మరియ అంటే మీకు కావాలంటే లూకా సువార్త 1:20 వచనంలో కూడా ఉంటది.
తర్వాత చదువుకోండి, చెప్తాను, మీరు టైంకి రాసుకోండి. ఇప్పుడు అన్ని కూడా వివరించి చెప్పడానికి కుదరదు, చాలా విషయాలు మీతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. అంతేకాదు రెండో మరి ఎవరంటే క్లోపా భార్య అయిన మరియా, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది ఆమె. తర్వాత మగ్దలేని మరియా, యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి చూసిన ఆమె మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. తర్వాత మరొక మరియా, బేతనీలో ఉన్న మరియా, యేసు ప్రభు బేతనీకి 11 సార్లు వెళ్ళాడు. లాజరు వాళ్ళ అక్క, యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. 5వ మరి ఎవరంటే మార్కు తల్లి అయిన మరియా, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఆమె. ఇంకా ఇంకొక మరి అంటే విశ్వాసురాలు అయిన మరియా. చెప్పండి, విశ్వాసురాలైన మరియా, రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుని స్తోత్రం. అలాంటిగా ఈ అందరి మరియలున్నా కానీ ఎన్నుకున్నది ధన్య మరియా. ఎందుకు ఆమెను ఎన్నుకున్నాడంటే ఆమె భక్తి కలిగా దేవునికి ఇష్టమైంది. దేవుని స్తోత్రం. రెండవది ఏంటంటే ఆమె దయాప్రాప్తురాల, నీకు శుభం అంటే వెంటనే తలదించుకొని నీ చిత్తము ప్రభు అని తను తాను తగ్గించుకున్నాడు. ఆమెలో 2 లక్షణాలు. మూడవది ఏంటంటే ఆమె వ్యక్తికి ప్రదానం చేయబడిన లోకంలో ఎన్ని అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు చూడండి. ప్రదానం చేయబడ్డాక పురుష శరీరం లేకుండా ఒక జన్మనివ్వటం అంటే, గర్భం దాల్చడం అంటే అది ఎంత అవమానకరంగా, ఎంత భయంకరమైన పరిస్థితిని అది స్త్రీలకే తెలుస్తుంది ఎదుర్కొంటారో. అలాంటి అవమానాలు బంధువుల నుంచి, కుటుంబాల నుంచి అన్నింటి కూడా తట్టుకొని, అంటే శ్రమల గుండా, కష్టాల గుండా దేవుని కొరకు నిలబడ్డది అమ్మాయి. దేవుని స్తోత్రం. 4వది ఏంటంటే ఆమె ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేసి యేసయ్య లోకానికి ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసుప్రభు గురించి 9 గంటల టైంలో చెప్తాను. నేనేం చెప్తానంటే, చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు నిజంగా పరిశుద్ధంగా జన్మించాడా? ఆయన గర్భము నుండి జన్మించాడు కదా. గర్భం అంటే ఒక అండకణము, ఒక శుక్రకణం కావాలి కదా. ఈ 2 కణాలు కలిసి ఫలదీకరణ చేస్తేనే రక్తము వాళ్ళ బాడీలోంచి వెళ్తేనే వాళ్ళు ఒక అండంగా తయారై, ఒక పిండంగా తయారై బయటకు ఒక శిశువుగా రావాలి కదా. ఇది శాస్త్రవేత్తలు మరి సైంటిఫిక్ గా చెప్తున్న మాట కదా. ఇది ఎలాగా జరుగుద్ది అని అంటే మీకు నేను ఈజీగా చెప్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఇప్పుడు టెస్ట్ బేబీలు, తర్వాత అద్దె గర్భాలు అనేది అద్దె గర్భాలు చూసారా? అంటే వాళ్ళ గర్భంలో ఆ అండం ఫలదీకరణ చెందకపోతే వారికి ఒక పిల్లలు కావాలంటే కాస్ట్లీగా సిటీస్ లో ఏం చేస్తారంటే ఒక అండకరం, ఒక శుక్రకరం, ఈ రెండింటి కూడా ఏకం చేసి ఎవరైతే ఫలదీకరిస్తారో, ఎవరి గర్భం అయితే తెరవబడుతుందో ఆ గర్భంలోనికి ఆ 2 కణాలను పంపించి ఏం చేస్తారండి, ఫలదీకరణ చేస్తారు. ఒక శిశువుగా బయటకు వస్తుంది. లేదు చెప్పండి, మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఆమె రక్తంతో పని లేదు. చెప్పండి, పోషణ ఒక్కటే పేగు ద్వారా వెళ్తుంది కానీ ఆమె రక్తము ఈ అండంలోనికి రాదు. ఈ అండంలో ఉన్న బ్లడ్ ఎవరిదంటే, ఈ శుక్రకణం ఎవరిదంటే ఒక పురుషుడి, ఒక స్త్రీకి. తెలుసుకోవాలి. ఆ విధంగా ఎలాగైతే ఒక బేబీ ఆ స్త్రీ యొక్క సాంగత్యం లేకుండా బయటకు ఎలాగైతే ఒక బేబీ వస్తావు, యేసు క్రీస్తు కూడా ఎవరి ప్రమేయం లేకుండా సుఖకరాలు వేస్ట్ అవుతుంటాయి. ఈ రోజులో చాలా మంది గర్భాలు జరుగుతుంది, చాలా మంది ఉన్నారు. ఈ రోజు దేవుని యొక్క అసలు నిజంగా కన్యలతో ప్రార్థన చేయండి, మరి లెక్క మిమ్మల్ని ఎన్నుకుంటారు, పరిశుద్ధాత్మ ద్వారా మీరు గర్భం ధరిస్తారు. కనుక దేవుని కుమారుడు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలు నేను తర్వాత చెప్తాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఆయన దేవుడైనా, దేవుడి కుమారుడా, అసలు ఆయన గాడైనా కాదా అని మనం నిరూపణ చేయాలంటే నిజంగా ప్రేమిక బిడ్డారా, దేవుడు అనే మాటకు మనకు అర్థం కాదు. దేవుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం. చెప్పండి, దేవుడు అంటే ఇచ్చేవాడు. అంటే ఈ లోకంలో ఈ భూమి ఆకాశాన్ని ప్రజల కొరకు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆయన భూమి ఆకాశం ఇచ్చాడు, సర్వను కూడా ఇచ్చాడు. ఇంకా మన దేవుడు దేవుడా కాదా అని నిరూపణ చేయడానికి మనకు రుజువు ఏంటంటే ఈ భూమి మీద పంచభూతాలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఇవి పంచభూతాలు అంటారు. వీటిని కంట్రోల్ చేసే శక్తి ఉన్నవాడే దేవుడు. అదే చెప్పండి. యేసుప్రభు 66 ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అనేది దేవుడా కాదని చెప్పండి.
దేవుని కుమారుడా కాదా చెప్పండి. ఇంకా అదే అలా మనం చెప్పితే ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు. కానీ ఏమని చెప్పాలి? ఆయన చేసిన కార్యాన్ని మనం నిరూపణ చేయాలి. ఎట్లా? ఏవైతే పంచభూతాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని నిజమైన దేవుడు తెలుసుకోగలరు. సరైన పేతురు నీళ్ళ మీద ఏమా నేను కూడా నడుస్తున్నాడు. మధ్యస్వత 14 అధ్యాయం నడుస్తుంటే మర్చిపోయి ఇంకా పేతురు ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోతున్నాడు. భయపడి నీళ్ళకు భయపడ్డాడు. ఎవరికా చెప్పండి? పేతురు దేవుని యొక్క శిష్యుడు నీళ్ళకు భయపడ్డాడు. యేసు ప్రభు వారు ఆయన ఎదురుగా ఉంటే భూతం అన్నాడు. కాదు, ఇదిగో నేను రక్షిస్తానికి వచ్చానని చెప్పి ప్రభు వారు ఏం చేశాడు? ఆయన చేయి పెట్టి ఆ నీళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చాడు. నీళ్ళ మీద మీరు ఎప్పుడైనా నడిచారా? 75 అడుగులు వచ్చిందిగా. మీరు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా సుదరే కానీ ఓషే గారు కూడా మొత్తం చదివేటి మన దగ్గర కొంత 2వ పెట్టి ఎక్కింది, 3వ పెట్టి ఎక్కింది, ఎక్కడ దాకా వచ్చిందని ఇంకేమున్నంత మొత్తం చదివేసినాం. అక్కడికి పాలసలు చేస్తున్నాం. అంటే వచ్చే నీళ్ళనే మనం తట్టుకోలేదు కదా. వచ్చే నీళ్ళనే తట్టుకోలేదు. నీళ్ళ మీద నడవలేదు కూడా. మనకి ఎంత ఈత వచ్చినా ఈదగలుగుతారు కానీ నడవగలుగుతారా? ఎంత ఈత వచ్చిన సముద్రంలో ఈదే వాళ్ళైనా, గోదావరి ఈదే వాళ్ళైనా నడవగలుగుతారా? మరి ఆ నడవగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఏ దేవుడైనా నడిచాడా? ఎక్కడ చరిత్రలు ఉన్నాయా? సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణాయ నమః అంటే ప్రజలందరి మానవుల యొక్క రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కాంచాడు. హల్లెలూయా. శ్రీ కన్యసుతాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసుతాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఓం శ్రీ పునరుద్ధాయ నమః. అంటే ఓం అంటే మొదటివాడు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుడు ఈ రోజు దేవుడు కాదు, లేకపోతే న్యూ గాడ్ కాదు, కొత్త దేవుడు కాదు, స్మాల్ గాడ్ కాదు. మన దేవుడు భూమి ఆకాశములు ఉండక ముందే, పునాది వేయక ముందే మొదటివాడిగా ఉన్నాడు. యెషయా 48వ అధ్యాయం 12వ వచనంలో ప్రవేశిస్తాడు. నేను మొదటి వాడును, 40వ వచనం. అవర్ గాడ్ జీసస్ బిగినింగ్ గాడ్, న్యూ గాడ్ కాదు. ఆయన కొత్త దేవుడు కాదు. ఏంటి? ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే ఏంటి? కన్యకు జన్మించిన వాడే. ఓం అంటే దేవుడు. ఓం అంటే ఏంటమ్మా? దేవుడు అని అర్థం. అందుకనే భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా, ఉపనిషత్తులలో, భగవద్గీతలలో, వేదాలలో, రామాయణంలో, భారతంలో ప్రతిది కూడా ఓం అని ప్రారంభిస్తారు. కాబట్టి ఓం అంటే ఏంటి? దేవుడు. సంస్కృతంలో ఓం అంటే ఏంటి? దేవుడు. అంటే మొదటిగా ఉన్నవాడు ఆ దేవుడు యేసుక్రీస్తు. ఆయన నీళ్ళ మీద నడిచారంటే దేవుడా కాదు చెప్పారు. ఎవరు? అంతేకాదు, గాలి తుఫాను వస్తుంటే పడవలో తయారైతే గాలిని గద్దించాడు. నీరు పంచభూతాల్లో ఒకటి. అవునుగా చెప్పండి. గాలి పంచభూతాల్లో ఒకటి. గాలిని గద్దించాడు. గద్దించినటువంటి గాలి ఏమైంది? అయిపోయింది. ఏమా, నువ్వు అసలు గాలి ఊదితే నీ గాలి ఎవరు మానవుడితే. అవునగా చెప్పండి. పక్కన ఒక పేషెంట్ గమనిస్తే కొంచెం దూరం కూర్చోండి, తగ్గుతారు, డస్టింగ్ పెట్టుకుని తగ్గండి, అదేందుకు పెట్టుకుని తగ్గండి, బస్సులో కూర్చుంటే ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఎట్లా అంటే మన గాలి, మన వాసన పడతాడు. కానీ ఆయన గాలి ఊదగా సముద్రం ఆగాయి. అందుకే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తి మనుషుడు, ఆయన బలమైన దేవుడు. స్వర్గమయా సమతోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం అంటే దేవుడు చెప్పారు కదా. ఓం అంటే ఇంకో పదం కాదు, మనదే. అదేగా నేను నిన్నటి దినమున మన ఎంఆర్ఓ గారికి కలిసి ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి సేవలోకి వచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన క్రిస్మస్ ఫీస్ట్ హాస్టల్స్ కి ఇస్తారంటే తీసుకుని వెళ్ళారు. 3:30 దాకా ఉండి ఆయన కోసం ప్రార్థన చేయాలి. మనందరం మైనార్టీ బ్రదర్స్ అని చెప్తాను. నేను చాలా యాక్టివ్గా ఉన్నాడు. నిన్ననే కొత్త నెక్స్ట్ గా ఉన్నాడు. అది తీసుకొచ్చాడు ఆఫీస్కి, ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆయన కూడా చెప్తున్నాడు. మరి చాలా 40 ప్రపంచంలో ఉన్న గొప్ప పండుగ, ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫెస్టివల్
అసలు అన్ని పండుగల కంటే గొప్ప పండుగ, ఎక్కువ రోజులు చేసే పండుగ మీ పండుగ తెలుసుకో. పోదామంటే పోదాం అంటాం తెలుసుకో. ఆయన మంచివాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయనకి దీనికి కూడా రామనరేష్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు తెలుసుకో. ఎందుకంటే క్రిస్మస్ అనేటప్పుడు కదా వాళ్ళలో ఎక్కడ లేదు సంతోషం. ఇలా క్రీస్తుని కలిగిన వాళ్ళకి సంతోషం లేదు, సమాధానం లేదు, అసలు దేవుని కొరకు ఆరాటం లేదు. ఈ యొక్క ఏర్పాట్లను చేసిన పెద్దలకు, డెకరేట్ చేసిన బిడ్డలకు చప్పలు కొట్టడం ఒకసారి కలిసి చాలా చక్కగా ప్రతిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నాకు చెప్పారు ఇంటి గురించి, నాకు సచ్చి పని ఉంది, దేవుని పని నాకు కాలేదు. రాత్రి కూడా బైబిల్ మిషన్ చర్చిలో వాక్యం చెప్పొచ్చాను. బైబిల్ మిషన్ ఊరగంపాడు పెద్ద చర్చి సుజీవరావు దగ్గర ఆయన సోమపేటలో ఇక్కడ చేస్తాడు. ఆయన పిలిస్తే డాక్టర్ సోమయ్య గారు, నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయనకు వచ్చి కాపర్లో చెప్పాడు. డాక్టర్ సోమయ్య గారు వచ్చారు, మీ చర్చి ఎక్కడ మొత్తం 10 సంవత్సరాలు రమన్నా ఉందా అంటే పేషెంట్ కి ఆపరేషన్ చేస్తానికి కాదు, వాక్యంతో చాలా బాగా చెప్పాడు. వాక్యం నేనేమో డాక్టర్ అనుకున్నా కానీ ఆయన డాక్టర్ కాదు, ఓ దేవుని వాక్యం వెలిగిన మంచి తత్వజ్ఞాని. ఆయన ఎంఎస్ చదివాడు, ఆ గంట కూడా వాక్యం చాలా చక్కగా ఆపరేషన్ చేస్తాడు. తెలుసుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ, చాలా దీవించబడ్డాను. 11 గంటల దాకా ఆయనతో ఉండి బోధన చేసి వచ్చానండి. మంచిగా పరిచయం అయ్యాడు. ఫస్ట్ తర్వాత ఒకరోజు చిన్న కృతజ్ఞతలు పెట్టుకుంటాం. మేము పెట్టుకుంటాం, మీరు కాదు, మేము పెట్టుకుంటాం. ఆయన పిలుస్తాం, మీరు వాక్యం వినడానికి రండి, తెలుసుకోవాలి. ఆయన సాక్ష్యం వినడానికి రండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని యొక్క ఆ సన్నిధిలో దేవుడు ఈ లోకానికి రావడానికి కన్య మరియా అవకాశం ఇచ్చింది, యోసేపు అవకాశం ఇచ్చి ఎన్ని కష్టాలైన బాధలైనా వాళ్ళు భరించారు. కనుకనే ఈ రోజున ఆయన సన్నిధిలో మనం కూర్చోగలిగా. తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క జన్మం ఏంటంటే చరిత్రపరమైన, ఏంటమ్మా చరిత్రపరమైన, చరిత్రనే తిరగాల్సిందే. స్తోత్రం. ఆయన జన్మించడం వల్ల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన జన్మించడం వల్ల చరిత్రనే తిరగరాయబడ్డాయి. కాలాలే మారిపోయాయి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా ప్రపంచం వేసింది. అందుకనే ఎవరినైనా మీరు అడగండి, ఎక్కువ రోజులు చేసే పండుగ ఏంటంటే క్రిస్మసే. హల్లెలూయా. నెలల తరబడి జరుగుతారు యూదులు. ఏమండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా వీళ్ళందరూ కొన్ని నెలల తరబడి చేస్తారు. మనమేమో ఒక్క రోజు చేయడానికి కిందికూరు మనం చేస్తున్నాం, కానీ వారు నెలల తరబడి చేస్తాం. తెలుసుకోవటం కనుక క్రీస్తు అంటే క్రీస్తులో ఆనందించడం, క్రీస్తులో సంతోషించడం, క్రీస్తును ఆరాధించడం. కనుక నా ప్రియమైన దేవుడితో వెళ్ళారా, నిజమైన క్రిస్మస్ ఏంటంటే సంతోష సమాధానంతో నీ కుటుంబం ఈ సంవత్సరం వర్ధిల్లినట్టుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అసలు ఎందుకు యేసు ప్రభు జన్మించాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకంటే భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఎవరైతే ఆదాము హవ్వలు మంచి మానవుడిగా ఆయన మహిమతో నింపబడ్డారు, మట్టితో చేయబడ్డారు, వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను మరియు యోహాను 3:4 ప్రకారంగా ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే యేసుక్రీస్తు మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి మరలా ఆయన మహిమను మనలో నింపాడు. హల్లెలూయా. నేను నా మహిమను మీకు ఇవ్వడానికే వచ్చానని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే మహిమ గల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. దేవునికి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ధ్యానం చేస్తే ఆయనకి ఎవరి పేరు అంటే ఏమా స్పిరిట్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఆయన ఏమైనాడు? ఆత్మ దేవుడే ఉన్నాడు. తెలుసుకోగా స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే మన దేవుడు రాయి రఫ కాదు, ఇంకేదో కాదు, రూపం కాదు. ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు. ఆ ఆత్మ దేవుడై ఉన్నాడు. తెలుసుకోవడం తెలుసని అందుకోసమే మనము ఈ రూపం ఆ రూపం కాదు, ఆత్మ రూపంలోకే మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. మన దేవుడు జలముల పైన అల్లాడిన ఆత్మే, ఆ ఆత్మే మనిషి కుమారుడిగా యోహాను సువార్త 1:14 ప్రకారంగా శరీరాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్. స్తోత్రం. మన దేవుడు మరొక ప్రత్యేక దేవుడు అంటే ఆయనకి హోలీ ఆఫ్ గాడ్. స్తోత్రం. అంటే ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు. ఏ దేవుడికి కూడా ఆయన పేరు ముందు పరిశుద్ధులని ఉండరు. ఎందుకనంటే ఏమా అపుత్ర గతి చెప్పడం చెప్పా అంటే పుత్రుడు లేకుండా గతి లేదు. హల్లెలూయా. అపుత్ర గతి ఇది కుమార. చెప్పండి, ఇది కుమార అంటే కుమారుడు లేకుండా మోక్షము లేదు. శంకరన్న గారు, కుమారుడు లేకుండా మోక్షం లేదు. అంటే పాపములు, మార అంటే చంపుట, అంటే పాపములను చంపి తీసివేయటానికి.
పాపం నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు పరిశుద్ధులైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మూడవదిగా ఆయన హ్యూమన్ బాడీ ఆఫ్ ద గాడ్. దేవుని స్తోత్రం. ఏంటంటే హ్యూమన్ బాడీ నేర్చుకోవాలి, రాసుకోవాలి, పెట్టుకోవాలి. హ్యూమన్ బాడీ అంటే అన్ని సందర్భాలు రాదు సందేశం. హ్యూమన్ బాడీ అంటే శరీరంగా, అంటే మానవ దేహంతో ఈ లోకానికి వచ్చినది. నాలుగవది ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, వాక్యమైన దేవుడు. అంత గొప్ప దేవుడు, ఆయనకు సాటి లోకంలో ఎవరు లేరు. ఆయన ఆరాధించే శక్తి కూడా మనకు సరిపోదు, ఆయన భరించే శక్తి కూడా మనకి సరిపోదు. కనుక నేను చెప్పేది ఏంటంటే, పాపం వల్ల వచ్చి జీవితం మరణము. ఆ మరణము నుంచి వినిపించే వరకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పాపం వల్ల వచ్చి జీవితం సిన్స్ షాడో గివ్ ద డెత్ తెలుస్తోంది. ఆ మరణం, ఆ నిత్య మరణం నుండి వినిపించే వరకే యేసుక్రీస్తు ప్రవచనాలు కూడా వచ్చాడు, చరిత్ర కూడా వచ్చాడు, వాగ్దానాలు కూడా వచ్చాడు, ప్రవక్తల గుండా ఆయన నెరవేర్చిన ప్రతిది కూడా. మొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది? రోమా ప్రభుత్వం వారు కాన్స్టాంటినోపుల్ గారి ద్వారా క్రీస్తు శకం 327వ సంవత్సరంలో రోమాలో జరిగింది. దేవుని స్తోత్రం. తర్వాత ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది క్రిస్మస్. ఎక్కడ కూడా ఆగలే. క్రిస్మస్ అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, పీడు బట్టలు ఇవన్నీ ఓకే. వాటన్నిటికంటే నిండు హృదయంతో, మంచి హృదయంతో యేసుని ఎవరైతే ఆరాధిస్తారో రోజు క్రిస్మస్. మీ భర్తలో క్రిస్మస్, మీ ఇంట్లో క్రిస్మస్, మీ పిల్లల మధ్య క్రిస్మస్, ఎక్కడ విసిరే క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కనుక నేను ఈ రోజు ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక మరియం దేవుడు ఎన్నుకున్నాడు, యోసేపుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్ని కష్టాలైన బాధలైన భరించి ఆ లోకానికి దేవుని కుమార్తె ఇచ్చింది. ఆయన లోకంలో జన్మించడం వలన మనకి రక్షణ వచ్చింది. ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. పరలోక రాజ్యానికి మన వారసులు. దయచేసి ఈ సందేశంలో నేను చెప్పింది ఏంటంటే, మరియ ఎన్నుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారని ఈ మొదటి సందేశం చెప్తున్నాను. ఎన్నుకున్నాడా? అందుకని బైబిల్లో మీ యేసుకు స్థలము ఉన్నదా? యేసయ్యకట స్థలం ఉన్నదా? పొరుగు చేస్తూ ఏడుస్తున్నప్పుడు ఆయన ఇంటికి వద్దాని ప్రభు ప్రయాణం చేస్తే అక్కడికి వచ్చిన అంటే యేసయ్యకి స్థలము ఉన్నదా అని అంటే వాళ్ళందరూ కూడా బయటకు పంపించి పేతురు యోహాను యాకోబులు ప్రభు స్థలం ఇచ్చారు. అక్కడ అద్భుతం జరిగింది. ఐదు కుమార్తె లేచి నిలబడి చేయి పట్టుకోలేదు, దెబ్బటి లేచినప్పటికీ. నేనేం చెప్తున్నంటే, పాపముల నుంచి చింతాన్ని మరణం నుంచి విడిపించడానికి, పాపములు విడిపించడానికి, నశించడానికి, వెనక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ రోజున ఆ మరి ఇచ్చిన స్థానం నీవు ఇవ్వబోతున్నావా? ప్రభువుకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఆమె అన్నింటిని భరించింది, అవమానాన్ని భరించింది, నిందలు భరించింది, తను తగ్గించుకుంది, దేవునికి అవకాశం ఇచ్చింది. దేవుని దర్శనం ద్వారా మాట్లాడారు. ఒక మంచి వరంటల్లో పెట్టిగా కూడా మనం అక్కడ మరియను చూస్తున్నాం. ఈ రోజు చాలా మంది మరియను ప్రపంచంలో ప్రభు ఆకాశం తొలగి చూస్తే ఒక్క మరియ దేవుడు ఎన్నుకున్నారు. ఆ ఒక్క మరియ యొక్క భక్తి నీలో ఉండాలని ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఎందుకు పాపములను వినిపించారు? పరిశుద్ధమైన రక్తం కావాలి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం కుదరదని హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో మరి 12-13 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఏంటంటే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం ద్వారా పాప విమోచన కలగదు. మరి దేని రక్త అంటే చూడండి, మీకు అర్థం లేదని చెప్తారు. మేకల యొక్కయు కోడల యొక్క ఇవాళ మనిషి రక్తమే ఎక్కదు, సరిపోదు, డిఫరెంట్ గా ఉంటది. ఏమండి, భార్య భర్తలున్నా వేరువేరుగా ఉంటుంది రక్తం. పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మనం చెప్పలేము. మనలో ఉన్న రక్తం ఎవడి దేవుని కూడా పని చేయదు. ఒక ఆ గురి పుణ్యాలకే పని చేస్తుంది తప్ప మిగతా వారికి మీ రక్తం తాగలుగుతారా? తాగలేదు. తెలుస్తోంది కదా, తాగలేదు. ఎందుకంటే మనిషి కొంచెం గోరు తీరుకుంటేనే పాయిజన్ తెలుస్తోంది. హల్లెలూయా. అవునంగా చెప్పండి, నిలువెల్ల విషయమే. మన శరీరంలో ఒక చిట్క నీళ్ళు కూడా పనిచేయదు, ఒక గోరు కూడా పనిచేయదు. ఎప్పుడు లైవ్ లో ఉంటే తప్ప. డెత్ అయితే వెంటనే డాడీ అయినా మమ్మ అయినా బిల్డింగ్లు కట్టినా, పైకి ఎంత ఇచ్చినా, 10 ఎకరాలు సంపాదించినా, తొందరగా పొద్దుపోతుందని దూరాన్ని చేసిన కొడుకు అంటారు. మళ్ళీ తెల్లా బీటికి పోవాలి, పొద్దుపోయి నీకు స్తోత్రం. ఇవాళ ఎట్లా కూడా చెప్పండి, దేవుని దగ్గర క్షమాపణ ఎక్కడ కూడా లేదు. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం ఆయన చిందిస్తే పాప క్షమాపణ. మరి ఏ
ఏ విధంగా కావాలంటే మంచి మానవుడి ఆదాము వలె మరలా మానవుడికి ఈ లోకానికి ప్రభు రావాలి. అందుకోసమే మానవుడికి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం ఏం చెప్పండి, పరిశుద్ధమైంది. ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన రక్తం విమోచించేది, ఆయన రక్తం స్వస్థపరిచింది కనుక యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 8 అధ్యాయాలు, మార్కు సువార్త 16 అధ్యాయాలు, లూకా సువార్త 24 అధ్యాయాలు, యోహాను సువార్త 21 అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. ఈ మొత్తం కలిపి 89 అధ్యాయంలో ఏముంటుందంటే యేసయ్య జన్మము, యేసయ్య బాల్యము, యేసయ్య బాప్తిసం. చెప్పండి, యేసయ్య జన్మ, యేసయ్య బాల్యం, యేసయ్య బాప్తిసం, యేసయ్య పరిచర్య, యేసయ్య అద్భుతాలు, ఆశ్చర్యకారు యూరియా గలియా కప్పలు అంతా కూడా ఆయన పరిచయం చేసి ఎంతో మందిని ఆయన రక్తం చెల్లించి పరిశుద్ధపరిచాడు. స్తోత్రం. అంతేకాదు యెరూషలేములో అంటున్నారు బరువు శిలువ మన కొరకు వేయడానికి లోకానికి వచ్చాడు. అంతేకాదు ఆ శిలువలో తన రక్తాన్ని చిందించి మరలా సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంటే ఈ 4 సువార్తలలో జననము, బాల్యము, బాప్తిస్మము, పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మానవుల విమోచన కొరకు ఆయన శిలువ త్యాగము యెరూషలేములో మళ్ళా పునరుద్ధారుడై తిరిగి లేచాడు. యేసయ్య ఆ పుట్టుకలో ఒక రహస్యం ఉంది, చెప్పవలరా? ఆయన పుట్టుకలో రహస్యం. అసలు మీ పుట్టుకలో ఏమైనా ఉందా? అసలు ఎవరి పుట్టుకలో లేవుందా? ఇవాళ పుట్టితే ఏమంటారంటే నా కడుపున చెడబుచ్చావురా అంటున్నారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. వాడు ఏమైతాడు తెలవట్లేదు. అసలు నీ పుట్టుకలో ఏముంది? మన పుట్టుక చాలా మంది అంటారు జాతకాలు అనేది చూపెట్టకూడదు. మౌలిక విషయంలో జాతకాలకి గీతకాలు చూపెట్టకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టాలో అది దేవుడి యొక్క ప్రణాళిక. యోహాను పుట్టడం వల్ల యోహాను పుట్టడం వల్ల లూకా సువార్త 1:17 సంతోషమైంది. దేవుని స్తోత్రం. యోహాను పుట్టుకలో ఒక అద్భుతం ఉంది. దేవుని స్తోత్రం. యోహాను పుట్టడం వల్ల లూకా సువార్త 1:17 ఏమైందట చెప్పండి? సంతోషం ఉందా లేదా? 17 మరి యేసయ్య పుట్టడం వల్ల లోకానికే రక్షణ. హల్లెలూయా. లోకమంతటా వెలుగు యేసు జన్మించినప్పుడు కనుక ఆయన జన్మించడం వల్ల ప్రపంచానికే వెలుగు వచ్చింది. ఆయన జన్మ రహస్యం ఏంటంటే ఆయన జన్మించడం వల్ల కాలాలే మారిపోయాయి. ఆయన జన్మించడం వల్ల ప్రపంచం దేవుడి కొరకు పట్టబడింది. ఆయన జన్మించడం వల్ల పరలోకమై భూమికి వచ్చింది. అంతేకాకుండా ఏ కష్టాల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా ఆయన దగ్గరికి ఎవరైతే యేసు అని దగ్గరికి వెళ్తే వాళ్ళకు శాంతి, సమాధానం దొరికింది. ఆయన పుట్టుకలో గొప్పతనం ఉంది, మన పుట్టుకలో ఈ గొప్పతనం లేదు. అయితే బై బర్త్ కంటే బాప్తిసంలో ఉన్న గొప్పతనం మనకి ఇచ్చారు. స్తోత్రం. ఆయన పుట్టి ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వారు ఏమిటా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతారు. కనుక ఆయన జన్మలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రపంచాన్ని వెలిగించాడు, నరకాన్ని శాసించాడు. నరకాన్ని ఏర్పాటు చేసింది ఎవరు తెలుసా? చెప్పండి, దేవుడే. ఎందుకని చెప్పండి? నరకాలు ఎవరు పడతారు? 21 అధ్యాయం 8 ప్రకటన గ్రంథంలో తిరిగి వారు రకరకాల వాళ్ళందరూ కూడా నరకానికి పాత్రలుతారు. అగ్ని ఆడను, పురుగు చావదు. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగా ప్రభు ఆయన కార్యాన్ని మీ ఎదుట జరిగించుగా. లాస్ట్ నేను ఒక మాట చెప్తున్నాను. కన్య విశ్వసించింది. ఎంత దాన్ని తప్పుకోవడానికి ఏం చేసింది? విశ్వసించింది. లాస్ట్ మాట ఏంటంటే ఆమె నమ్మి విశ్వసించింది కనుకనే ఆమె ద్వారా దేవుడు అద్భుతం చేశాడు ప్రపంచాన్ని. ఆమెను వాడుకున్నారు. ఈ మత్తు వర్తమానంగా కన్య మరియవల్లి ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని యోహాను సువార్త 6:40 వచనాన్ని మీరు చదవండి. ఆ వచనాన్ని చదివి ప్రార్థన చేయండి. మిగతా కార్యక్రమాన్ని అమ్మగారు నడిపిస్తారు. నేను మోర్కి ఇచ్చిన వాక్యం చెప్పాను. తెలుసుకోవచ్చు. ఎవరిని చదవండి? 6 విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.